ఓం సాయిరామ్. ఈరోజు బాబాగారి మరొక అద్భుత లీల చెప్తాను. నాకు భజనలన్నా, పాటలన్నా, అన్నమాచార్య కీర్తనలన్నా చాలా ఇష్టం. ఏదైనా సరే సంగీతం అంటే చాలా ఇష్టం. అదే రోజు నేను బాబా గుడికి వెళ్ళినప్పుడు చావడిలో కూర్చొని బాబా భజన వింటూ ఉంటాను. చావడిలో ఒక తలుపు మూలన ఎవరికీ కనిపించకుండా అందరూ బయట కూర్చుంటారు భజనలో. కానీ నేను మాత్రం లోపలికి వెళ్ళి బాబా ఫోటో ఎదురుగా తలుపు మూలన ఎవరు కనిపించకుండా అక్కడే కూర్చొని ఆ భజన వింటూ ఉంటానన్నమాట. అట్లా చాలా సంవత్సరాలు అది అలవాటు. సాయంత్రం పూట రోజు సాయంత్రం 8:30 to 9 అట్లా బాబా భజన అలవాటు. సరే, బా ఒకరోజు నేనే ఏదో పాడుతూ ఉంటే ఒక భజన వచ్చింది నా నోటికి. సరే గబగబా ఇదేంటో భజన వస్తున్నది అని చెప్పేసి ఆ భజన రాసుకున్నాను. రాసుకొని దానికి నేనే తాళం కట్టుకోవడం అంటే దానికి కావాల్సిన ఆ పాటకి ఎలా పాడాలో దానికి ఒక సంగీతాన్ని సమకూర్చుకొని అది పీఠంలో మాకు మామగారు ఒక ఆవిడ ఉండేవారు. ఆవిడ నాకు చాలా బాగా పరిచయం. ఆవిడ నాకు ఒక స్నేహితురాలు, ఒక అడ్వైజర్, ఒక సగం ఒక గురువుగారిలాగా అన్నీ అన్నీ ఆవిడకి బాగా షేర్ చేసుకుంటూ ఉండేదాన్ని అనమాట. మా అమ్మ నేను ఇద్దరం, ఆవిడ ఏజ్ 60 అయినా నేను కూడా 60 లాగానే ఉండేదాన్ని, 20లో కూడా. సరే మా అమ్మగారు నేను కూర్చొని ఆ రోజు సాయంత్రం పూట గాయత్రి పీఠంలో గాయత్రి అమ్మవారి ఎదురుగా కూర్చొని మేమేదో పూజకి రెడీ చేసుకుంటూ ఉన్నాం. సరే మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి అప్పటికి ఇంకా ఎవరు రాలేదు పీఠంలోకి. ఇంకా 9ంటికి పూజ అని చెప్పారు. మేము 7ంటికి అన్నీ రెడీ చేసుకొని కూర్చున్నాము. మా అమ్మగారు రాత్రి నాకు ఎందుకు ఒక భజన వచ్చింది, ఆ భజన రాశాను, మీరు వింటారా అని చెప్పేసి అడిగాను. భజన అయితే పాడవే అని చెప్పేసి అన్నారు. ఆవిడకు కూడా చాలా ఇష్టం భజనలన్నా పాటలన్నా. సరే నేను ఆ భజన పాడి వినిపించాను ఆమెకి. ఇంతలో నేను అమ్మవారికి ఎదురుగా కూర్చొని భజన పాడుతూ ఉన్నాను. మా అమ్మగారు పూలు కడుతూ ఉన్నారు. నా వెనక ఎవరో ఒక ఆయన వచ్చి కూర్చున్నారు. నేను ఆయన్ని చూడలేదు. అంతా భజన పాడుతూ ఉన్నాను. భజన పాడిన తర్వాత అయిపోయిన తర్వాత ఆయన వెనక కూర్చున్న ఆయన ఏమన్నారంటే, అబ్బా ఎంత బాగా పాడావమ్మా. అది బాబా గారి మీద అనమాట భజన. ఎంత బాగా పాడావమ్మా. ఆయన హాయిగా పడుకొని నిద్రపోదాము, చిన్నపిల్లల్ని నిద్రపుచ్చడానికి చందమామ రావే జాబిలి రావే అంటే ఎలా పాడతారో అంత అందంగా అంత హాయిగా అనిపించేలా పాడావమ్మా అని చెప్పి అన్నారు. అనగానే నేను అది వెనక్కి చూడలేదు. మా అమ్మగారు అదంతేలే, అది ఎప్పుడు అలానే పడుతుంటుంది అని చెప్పేసి అంది. సరే ఆయన ఆ పాట అయిపోయింది. మా అమ్మగారు ఆ మాట అన్నారు. వెంటనే ఆయన లేచి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత నేను మా అమ్మగారు అన్నారు, ఇంకొక భజన పాడవే ఇంకేదన్నా అని చెప్పేసి అన్నారు. ఈ లోపు నేను ఇంకో భజన పాడబోతున్నాను. ఆయన లేచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే వెంటనే నేను ఏం భజన పాడాలి బామ్మ అని చెప్పేసి వెనక్కి తిరిగాను. వెనక్కి తిరిగేసరికి ఆయన అక్కడ లేరు. మామగారు ఎవరు మామగారు ఆయన అని చెప్పేసి అని అన్నాడు. ఎవరో వచ్చి ఏదో మాట్లాడి వెళ్తున్నారు, ఆయన ఎవరు మా అమ్మ అన్నాడు. అంటే ఏమో నాకు తెలియదు, ఇంతవరకు మనకి ఎప్పుడు పీయడానికి రాలేదు, ఎవరో కొత్త ఆయన, ఎవరో వచ్చి ఉంటాడు, ఏదో చూసుకున్నాడు, ఏదో వెళ్ళిపోయాడు అని చెప్పేసాను. అవునా బామ్మ అని అనుకున్నాను. తర్వాత మామగారు, ఏమే ఈ భజన చాలా బాగుంది నువ్వు వాడింది, నాకు కూడా మా గురువుగారి పేరుతోటి ఈ భజన తయారు చేసి ఇవ్వే అని చెప్పేసి అడిగింది. సరే మామగారు అని చెప్పాను. అక్కడ వచ్చి వెళ్ళింది ఎవరో కాదు, అక్కడ బాబా గారు. నాకు తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత స్ఫురణకు వచ్చింది. ఇది బాబా గారి కోసం, నేను బాబా గారి కోసమే ఈ పాట పాడాను. ఆయనే వచ్చారు, విన్నారు, ఆయనకి నచ్చింది ఈ భజన అని చెప్పేసి అనుకొని సంతోషించాను. కానీ మా అమ్మగారికి అది ఆయనే వచ్చారన్న విషయం నాకు తెలిసింది, కానీ
తర్వాత మా పీఠంలో కూర్చొని అమ్మవారికి నేను అలంకరణ చేసుకుంటూ భజనలు పాడుతూ ఉంటాననమాట. నేను ఇక్కడ భజనలు పాడేవి పాటలు గానీ అన్నీ అక్కడ మా గురువుగారికి వినిపిస్తూ ఉంటాయి. ఆయన ఎక్కడ ఉన్నా. ఆయన అప్పుడప్పుడు అంటుంటారు, "ఏమే ఎందుకే చంపేస్తున్నావా నీ భజనలతోటి, నీ పాటలతోటి మమ్మల్ని" అని అంటుంటారు ఆయన జోవియల్‌గా. హ్మ్. అట్లా నాకు భజనలు, పాటలు బాగా పాడడం ఇష్టం. అది కూడా బాబా గారి కోసం తప్పించి ఇంకా ఎవ్వరి కోసం ఎక్కడ పాడేదాన్ని కాదనమాట. సరే ఒకరోజు నవరాత్రులు జరుగుతున్నాయి. నవరాత్రులు జరుగుతూ ఉంటే నేను బాబా గారి దగ్గర కూర్చున్నాను. చావడిలో సేమ్ చావడ ఆ రోజు భజన లేదు. అమ్మవారి మూలా నక్షత్రం రోజు అమ్మవారిని ఊరేగింపు చేస్తారు కదా! సాయిబాబా గుడిలో పైన రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంది. ఆ అమ్మవారికి 9 అయిన తర్వాత ఊంజల సేవ ఉంటుంది. ఆ ఊంజల సేవల్లో అందరూ పాటలు పాడుతూ ఉంటారట. నేనెప్పుడూ చూడలేదు. బాబా గుడికి వెళ్తాను తప్పించి పైకి వెళ్ళి ఏ రోజు కూడా అమ్మవారిని చూడను. ఆ మూలా నక్షత్రం రోజు మాత్రమే కింద అమ్మవారి కిందకి దిగుతుంది కాబట్టి అమ్మవారిని గుడి చుట్టూ ఊరేగిస్తారు కాబట్టి ఆ ఒక్కరోజు మాత్రం వెళ్ళి ఆవిడని కింద నుంచే దర్శనం చేసుకొని వస్తాను. తప్పించి నవరాత్రుల్లో కూడా వెళ్ళి అమ్మవారిని పైన చూడను. బాబా దగ్గరికి వెళ్ళానా, ద్వారకామాయిలో కూర్చున్నానా, ధుని ప్రదక్షిణ చేసుకున్నానా, దత్తుడి ప్రదక్షిణ చేసుకున్నానా, వెళ్ళి చావడిలో కూర్చున్నానా, ఇంతే. ఇంకా వేరే ఉండదన్నమాట నాకు. సరే మామగారు సరే గుళ్ళో కూర్చున్నాను, చావడిలో కూర్చున్నాను. ఆ రోజు 9:30 అయిపోయింది. అందరూ వెళ్ళిపోయినట్లున్నారు. అమ్మవారి దగ్గర పాటలు పాడేవాళ్ళు మాత్రమే అక్కడ ఉన్నట్లున్నారు. సరే నేను బాబాగారి దగ్గర ఎదురుగా కూర్చొని అక్కడ ఎవరో ఒక మేడం, ఎవరో ఇద్దరు ముగ్గురు పాట పాడుతున్నారు. తెలుగు టీచర్ గారు రమణ ప్రేమ గారు, ఇంకెవరో ఇద్దరు ముగ్గురు కలిసి పాట పాడుతున్నారు. నేను లోపల బాబా దగ్గర కూర్చొని మా గురువుగారు నాకు ఒక గాయత్రి అమ్మవారి లాలిపాట నేర్పించారు. సరే అక్కడ కూర్చొని ఇవాళ మూలా నక్షత్రం కదా, బాబానే గాయత్రి కదా, బాబానే అమ్మ కదా, ఇంక వేరే ఏముంది. అందుకని చెప్పి నేను ఆవిడ దగ్గర కూర్చొని లాలి గాయత్రి లాలి మా పాల బాల గాయత్రి లాలి ఉయ్యాల తొట్లలోనూ నినువనచి నీల వేణులూతురు అని ఈ లాలి పాట పాడుతున్నాను. ఇంతలో ఒక 5 ఏళ్ల పాప వచ్చింది. కానీ నేను ఈ పాట పాడేటప్పుడు అసలు నేను అక్కడ లోపల కూర్చొని జపం చేసుకునేప్పుడు అక్కడ ఎవ్వరూ లేరు. బయట మామూలుగా అయితే 9:00 భజన ఉంటుంది. ఆ రోజు భజన కూడా లేదు. ఎవ్వరూ లేరు జనం. గుళ్ళూరు టెంపుల్‌లో పెద్దగా ఆ రోజు జనం ఎక్కువ రాలేదు ఎందుకో కానీ. సరే నేను ఈ పాట పాడుతున్నప్పుడు ఒక 5 ఇయర్స్ పాప లోపలికొచ్చింది. ఇంకా పాట అయిపోవస్తున్నది. ఆ పాప వచ్చింది. ఆ 5 ఇయర్స్ పాప. లోపలికొచ్చేసి ఆహ్, "ఏం పాడుతున్నావు?" అంది. పాట పాడుతున్నాను. "హ్మ్. అక్కడ అమ్మవారు ఉంది కదా! ఆమెకు కూడా పాడొచ్చు కదా!" అని అడిగింది. లేదు. నేను బాబా గారికి ఆయనకొక్కరికే పాడతాను. అక్కడ అందరూ ఉన్నారు కదా! నేను బాబాకి పాడతాను అని అన్నాను. ఆ పిల్ల నడుముని మీద చేతులు పెట్టేసుకొని వెళ్ళిపోయింది. అమ్మాయి గడప దాటిందో లేదో ఆ పాప. వెనక్కి తిరిగి చూసా. ఇదేంటి? ఈ పాప ఎవరు? నన్నడగడం ఏంటి? అని తడక్కున లేచాను. తడక్కున లేచి వచ్చేసరికి నాకు బయటకొచ్చేసరికి జస్ట్ ఆ పాపం అక్కడ వెళ్ళాలన్నా గూడా కొంచెం దూరం నడవాలన్నా కూడా నాకు కనిపిస్తూ ఉంటుంది మనకు. గేట్‌లో మనం గడపలో ఎళ్లి తొంగి చూసినా బయట ఉన్నోళ్ళు ఎవరో కనిపిస్తారనమాట. నేను ధడక్కన లేచి వచ్చేసరికి పాప లేదు. సరే టెంపుల్ అంతా వెతుకుతున్నాను ఆ పాప కోసం. ఎవరి పాప? ఎవరి పాప? అని చెప్పేసి మొత్తం టెంపుల్ వెతికా. ఎక్కడ ఒక్క పాప కూడా కనిపించలా. పెద్దవాళ్ళు ఒక 5, 6 తప్పించి ఆ టెంపుల్ మొత్తంలో గుడి పూజారులు ముగ్గురు తప్పించి ఇంకెవ్వరూ కనిపించలేదు. సరే ఇంత లోపల అమ్మవారికి అక్కడ లాలి పాటలు పాడుతున్నారని చెప్పాను కదా! అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ పాడడం అయిపోయింది. సరే అక్కడ నిలబడి చూస్తూ ఉన్నాను. పోనీ ఈడేమన్నా వస్తుందేమో, ఈ పాప ఇక్కడెక్కడ ఉందేమో అని చెప్పేసి. తీరా చూస్తే అక్కడ గుడి కట్టిన అతను గుడి ఆహ్, అంటారు గుడి కర్తలు ఉంటారు కదా! వాళ్ళు వాళ్ళలో ఆయన మెయిన్ అతను చెప్తున్నారనమాట. మెయిన్ టెంపుల్ సీఈఓ. ఏమని అంటే, ఈ గుడి మనము ఈ పైన రాజరాజేశ్వరి అమ్మవారిని కట్టాలని బాబా గుడిలో పైన కట్టాలని సంకల్పం మనకసలు లేదు. కానీ ఒకరోజు ఎందుకో అమ్మవారి టెంపుల్ కూడా పైన అమ్మవారిది కూడా పెడితే బాగుండని మనకు ఏదో ఎవరికో ఆలోచన వచ్చింది. అలా పెడదామా? వద్దా? అనుకుంటూ ఉన్నాం.
సరే గుడి వాళ్ళనందరినీ పిలిచి, ట్రస్ట్ వాళ్ళందరినీ పిలిపించి మీటింగ్ పెట్టుకుందాం అని చెప్పేసి మేము దత్తాత్రేయ స్వామి దగ్గర అందరం అక్కడక్కడ స్టేజ్ ఏర్పాటు చేసి మేమందరం కూర్చొని అమ్మవారి గుడి కట్టాలా వద్దా అని చర్చించుకుందామని ట్రస్ట్ వాళ్ళందరం కూర్చున్నాం. కూర్చుంటే ఇంత లోపల ఒక 5 సంవత్సరాలు ఒక పాప వచ్చింది. పాప వచ్చి వెళ్ళి ఆ స్టేజ్ మీద కూర్చుంది. స్టేజ్ మీద కూర్చోగానే అక మాకు అనిపించింది ఏందంటే, ఆ పిల్ల దిగమంటే స్టేజ్ దిగదు. ఎవరు చెప్పినా దిగదు. వాళ్ళ వాళ్ళ అమ్మ వచ్చి నువ్వు స్టేజ్ దిగమ్మా అంటే ఆ బతిమిలాడినా ఆ పాప దిగలేదు. తర్వాత ఇలా కాదని చెప్పేసి నేను అప్పటికప్పుడు ఒక జాకెట్ ముక్క తెప్పించి జాకెట్ ముక్క, పూలు, పండ్లు, పసుపు, కుంకుమ పెట్టేసి ఆ పాప ఒళ్ళో పెట్టి, సరే నువ్వు వచ్చావమ్మా ఇక్కడ ఉండాలనుకుంటున్నావు అనుకొని ఆ పాప ఒళ్ళో పెట్టేసి అనుకొని బయటికి నేను ఆ స్టేజ్ దిగాను. వెంటనే ఆ పాప వెళ్ళిపోయింది. ఆ పాప అప్పుడు స్టేజ్ దిగింది. ఆ పాప ఎవరో కాదు అమ్మవారే అలా 5 సంవత్సరాల పాప రూపంలో మన గుడికి వచ్చింది అని చెప్పేసి ఆయన ట్రస్ట్ మెంబర్ చెప్పారనమాట. ఇక నేను షాక్. ఎందుకు టెంపుల్లో ఎవ్వరూ లేరు పిల్లలు. తీరా చూస్తే ఇక్కడ నేను పాడడానికి వచ్చేసరికి ఆవిడొచ్చి నువ్వు నా దగ్గర పాడవా అని చెప్పి అడిగింది. అమ్మా ఆవిడ ఎవరో కాదు, అమ్మవారే ఇలా వచ్చి నన్ను అడిగింది, నువ్వు బాబాకే పాడుకుంటావా నాకు పాడవా అని. ఇక నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇలా ఈ విధంగా ఈరోజు మీకు బాబా లీలలు 2 బాబా గారి కోసం నేను పాట పాడుతుంటే అమ్మవారు వచ్చి అడగడం, బాబా గారి కోసం భజన పాడుతుంటే ఆయన వచ్చి వినడం, ఇవి నా జన్మలో మర్చిపోలేని ఇటువంటి అద్భుత లీలలు అన్నమాట. జై సాయిరామ్.